financial institution for rural India, has always believed in empowering communities through innovation, inclusion, and inspiration. The Gramin Bharat Mahotsav is a reflection of this particular vision. On this note, I invite Shri B. Uday Bhaskar Garu, Chief General Manager, NABARD Telangana Regional Office, to share his thoughts on this occasion. అందరికీ నమస్కారం. గౌరవనీయులు డాక్టర్ విద్యాసాగర్ గారు, ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్, శ్రీ మా శర్మ గారు, సీనియర్ జర్నలిస్ట్, శ్రీ ఆర్ గణపతి, జనరల్ మేనేజర్ NABARD, శ్రీమతి దీప్తి మ్యామ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ NABARD, and entire team NABARD who are present here. Then artisans from Telangana and all across the country, alane print, electronic media, alane migilina artisans, ade SHG members, tarvata రైతు ఉత్పాదక సంస్థ సభ్యులు, అలానే చేనేత మరియు వృత్తి కళాకారులు అందరూ కూడా ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. సో ఈరోజు ఈ ముగింపు కార్యక్రమానికి మీ అందరికీ NABARD తరఫున మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. దాదాపు మీ అందరికీ తెలుసు, మనము 8వ తారీఖు ఈ గ్రామీణ భారత మహోత్సవ ఎగ్జిబిషన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇది 8 రోజుల ఎగ్జిబిషను. ఇవాళ మనం ముగింపు చేసుకుంటున్నాము. సో మీకు ఇంతకుముందు మాట్లాడినట్టుగా దాదాపు ఇక్కడ ఒక 56 స్టాల్స్ పెట్టడం జరిగింది. దాదాపు 110 ఆర్టిజాన్స్ అనేది త్రూఅవుట్ ద కంట్రీ నుండి రావడం జరిగింది. అందులో దాదాపు చేనేత కార్మికులు అయితే ఒక 31 మంది చేనేత కార్మికులు, అలానే చేతి వృత్తి దారులు దాదాపు 17 మంది వచ్చి స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇవి కాకుండా మిల్లెట్, తర్వాత ఫుడ్ ప్రొడక్ట్స్, వీటిని కూడా ఎంకరేజ్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ ఒక సపరేట్గా ఈ సంవత్సరం ఏంటంటే ఒక 20 స్టాల్స్ వరకు, అంటే 18 నుండి ఒక 20 స్టాల్స్ ఈ సంవత్సరం GI ప్రొడక్ట్స్. GI ప్రొడక్ట్ అంటే అందరికీ తెలిసిన విషయము, తెలుగులో మనకి భౌగోళిక సూచిక అంటారు. సో వాటికి ఆ రికగ్నిషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఉంటే ఆ ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి నాణ్యత ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, వాళ్ళకు ఒక మంచి ప్రైస్ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం సపరేట్గా ఈ భౌగోళిక సూచిక GI పెవిలియన్ అనేది ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు అక్రాస్ ద కంట్రీ అందరూ ఆర్టిజన్స్ రావడం జరిగింది. మన తెలంగాణ నుండి 6 GI ప్రొడక్ట్స్ ఇక్కడ మన ప్రదర్శనలో పెట్టడం జరిగింది. తర్వాత ఇవి కాకుండా మనకి మీరు చూసుంటారు, దాదాపు 2 వాటరీ క్లస్టర్స్ పెట్టాము. అంటే ఎవరైతే మనకి ఇక్కడ అర్బన్ కన్జ్యూమర్స్ కానీ వచ్చినప్పుడు, వినియోగదారులు కానీ లైవ్ ఎక్స్పీరియన్స్, దాదాపు మనకు ఎలా కుండలు ఎలా తయారు చేస్తారనే దాని మీద లైవ్ ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. తర్వాత చాలా అంటే నాలెడ్జ్ సెషన్స్ ప్రతిరోజు పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం మనం ఏదైతే GI ఇంటర్వెన్షన్స్ అనుకుంటున్నామో వాటిని ఫర్దర్గా ముందుకు ఎలా తీసుకెళ్లాలని చెప్పేసి వర్క్షాప్ పెట్టడం జరిగింది. దాదాపు సేల్స్ విషయంలో చూసుకుంటే ఇప్పుడే చెప్పారు, మనం లాస్ట్ ఇయర్ సేల్స్ మనం 1.25 crores గా నుండి ఈ సంవత్సరం దాటిందంటే నిన్నటి వరకు చూసుకుంటే దాదాపు ఆ సేల్స్ మనము అంటే 1.5 crore దాటి మించి సేల్స్ అయిందని భావిస్తున్నాము. ఇవి కాకుండా బల్క్ ఆర్డర్స్, లాస్ట్ టైం కూడా ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినప్పుడు ఒక 2 కోట్ల వరకు బల్క్ ఆర్డర్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు కూడా చాలా మంది వచ్చి ఆర్టిజాన్స్ మనం కాంటాక్ట్ చేయడం జరిగింది. తర్వాత మేము ఎగ్జిబిషన్ అయిపోయాక కూడా ఈ బల్క్ ఆర్డర్స్ అనేది త్రూఅవుట్ ద ఇయర్ కంటిన్యూ అవుతుంది. దాదాపు 2 కోట్ల పైచీలకు ఈ సంవత్సరం కూడా 2.5 కోటి వరకు బల్క్ ఆర్డర్స్ కూడా వస్తాయని భావిస్తున్నాము. ఈసారి ఏం చేసామంటే మనకి ఫీడ్బ్యాక్ ఆర్టిజాన్స్కి కూడా ఒక పేజీ ఇచ్చి, అంటే ఈ మొత్తం ఆర్టిజాన్స్కి ఏంటంటే NABARD మొత్తం స్టాల్ రెంట్ కానీ, తర్వాత అక్కడ ఉండే ఆర్టిజాన్స్ వాళ్ళకి అకామిడేషన్ కానీ, తర్వాత వాళ్ళు ప్రొడక్ట్స్ ఉత్పత్తులు తీసుకురావడానికి ఏమైతే అవసరం ఉంటుందో ఆ ఉత్పత్తులు ట్రైన్ ద్వారా కానీ లేకపోతే తీసుకురావడానికి వాటంతా ఖర్చు, తర్వాత TA కానీ, తర్వాత వాడికి లాడ్జింగ్ బోర్డింగ్ సదుపాయాలు కూడా మొత్తం NABARD ఒక్క పైసా కూడా ఆర్టిజాన్స్ పెట్టుకోకుండా అన్ని అరేంజ్మెంట్స్ అనేది NABARD చేయడం జరిగింది. ఈసారి ఏం చేసామంటే సపరేట్గా ఫీడ్బ్యాక్ ఫామ్స్ అని చెప్పి ఎవరైతే వినియోగదారులు కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్ చేయాలనేది సూచనలు తీసుకోవడం జరిగింది. అలానే ఆర్టిజాన్స్ కూడా ఒక సపరేట్ బోత్ ఆన్లైన్ ఫామ్ కానీ ఫిజికల్ ఫామ్ కూడా తయారు చేసి ఇచ్చి, అంటే వాళ్ళకి పోయిన సంవత్సరం మీద ఎలా సేల్స్ జరిగాయి, తర్వాత ఎంత బెనిఫిట్ జరిగింది, వాళ్ళకి ఎలా సేల్స్ అయ్యాయి, వాళ్ళకి మేము చేసిన అరేంజ్మెంట్స్
ఏమన్నా మార్పులు చేర్పులు కావాలా, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఇంకేమన్నా మాకు వాళ్ళ కొత్త సూచనలు కానీ వాళ్ళ యొక్క కొత్త అభిప్రాయాలు కానీ మేము చెప్తే వాటిని కూడా జోడించి మేము నెక్స్ట్ ఇయర్ ముందుగా ఇలాంటి ఏమన్నా ఉంటే మార్పులు చేర్పులతో ఎగ్జిబిషన్ ఇంకా సక్సెస్ఫుల్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్ ద ఎండ్ సో అందరికీ అంటే మొత్తము అక్రాస్ 18 రాష్ట్రాల దగ్గర నుండి ఆర్టిసాన్స్ వచ్చారు. వాళ్ళందరికీ మా నబార్డ్ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానైతే ఇక్కడ ఉండే మనకి హైదరాబాద్లో ఇన్ అండ్ అరౌండ్ మనకి ఎవరైతే మనం కొనుగోలుదారులు కానీ వినియోగదారులు కన్జ్యూమర్స్ అంటామో వాళ్ళు విరివిగా వచ్చి అంటే లాస్ట్ 4 days నుండి ఇంకా సేల్స్ పెరగడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈ రూరల్ ఆర్టిసాన్స్ ఎంకరేజ్ చేసి మరి వాళ్ళు పర్చేజ్ చేయడం వల్ల మనకి ఆర్టిసాన్స్కి అనేది ఇంకా సేల్స్ అనేది పెరిగిందని భావిస్తున్నాను. అలానే పర్టికులర్గా ఈ సంవత్సరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత సోషల్ మీడియా, తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వీటన్నిటిలో కూడా ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా సుమన్ టీవీ వారితో ఈ సంవత్సరం మేము టైఅప్ అయ్యి ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి దాదాపు ప్రతి వాళ్ళకి ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ అందరికీ కూడా ఈ ఎగ్జిబిషన్ ఇంపార్టెంట్, ఇక్కడ జిఐ ప్రొడక్ట్స్, తర్వాత క్వాలిటీ అంటే నాణ్యతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. ఆ పబ్లిసిటీ వల్ల ఎక్కువ మాకు సేల్స్ అనేది మేము క్లియర్గా ఇప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఒకళ్ళిద్దరి దగ్గర నుండి మనం విందాము వాళ్ళు ఏం చెప్తారనేది. సో మా ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్కువ సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకుంటున్నాము. ఎందువల్లంటే ఇలాంటి యూట్యూబ్ కానీ సోషల్ మీడియా ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ మెసేజ్ వెళ్ళడం వల్ల ఎక్కువ మంది వచ్చేసి ఇక్కడ ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేసి ఈ ప్రొడక్ట్స్ అనేది సేల్ చేసేసి ఈ గ్రామీణ ఉత్పత్తుల్ని ఎంకరేజ్ చేశారు. వారందరికి కూడా నబార్డ్ తరపున ధన్యవాదాలు తెలియపరుస్తూ వి థ్యాంక్ ఎంటైర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి మా నబార్డ్ తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానే ఈ ఎక్కడైతే వెన్యూని ప్రొవైడ్ చేసి మాకు ఫెసిలిటీ ఇచ్చారో ఈ కమ్మ సంఘానికి కూడా మా నబార్డ్ తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్ అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే జరిగింది, ఈ సంవత్సరం కూడా ఇక్కడ పెట్టి మళ్ళీ రాబోయే రెస్పాన్స్ను బట్టి ఎందువల్లంటే ఇది సెంటర్ ఆఫ్ ద లొకేషన్గా భావిస్తున్నాము. మాకు దాదాపు ఒక 56 స్టాల్స్ పెట్టుకోవటానికి 60 స్టాల్స్ వరకు కన్వీనియంట్గా ఉంది. సో నెక్స్ట్ టైం కూడా ఈ ఫీడ్బ్యాక్ను బట్టి ఎక్కువ మళ్ళా ఇలాంటి వెన్యూనే సెలెక్ట్ చేసుకొని ఇంకా మార్పులు చేర్పులతో ఇంకా అందరికీ కూడా దగ్గర అయ్యేటట్టుగా ప్రజలకు బాగా వినియోగదారులకు ఉపయోగపడేటట్టు అలానే మన ఆర్టిజాన్స్కి వాళ్ళు కొత్తగా ఆలోచించి కొత్త డిజైన్స్తో వచ్చి ఇంకా ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ సేల్స్ కానీ తర్వాత వాళ్ళ ఆదాయ వనరులు ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా మా విద్యాసాగర్ గారు నిన్న మా శర్మ గారు మా ఆఫీస్కి రావడం జరిగింది. సో మా శర్మ గారితో మాట్లాడితే ఇలా మన విద్యాసాగర్ గారు ఉన్నారు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీగా చేసి తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ నబార్డ్ ప్రోగ్రామ్స్ అంటే పర్టికులర్గా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం వంటి తర్వాత ఈ నబార్డ్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు సార్కి ఎక్కువ మక్కువ ఉంటుందని చెప్పి ఆర్టిజాన్స్ అందరినీ ఇక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటే వీళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేయడానికని విద్యాసాగర్ గారితో మాట్లాడడం జరిగింది. సార్ మా నబార్డ్ తరపున మీకు ధన్యవాదాలు సార్. నిన్నే మీరు కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా మా యొక్క మనవిని మీరు యాక్సెప్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ప్రత్యేకంగా మా నబార్డ్ తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అలానే మా శర్మ గారు మరి మా క్లోజ్ మిత్రుడు, మేమిద్దరం కలిసి కూడా చదువుకున్నాము. మేము నబార్డ్ వైపుకి వస్తే మొత్తం జర్నలిజంలో చేసుకుంటూ సీనియర్ అంటే టాప్ లెవెల్ సీనియర్ లెవెల్ స్టేజ్కి రావడం జరిగింది. వారి ప్రోద్బలం కూడా ఈ కార్యక్రమానికి కూడా దాదాపు ఒక 1 month బ్యాక్ ఇచ్చేలా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు కంపల్సరీగా మా మీడియా తరఫున నా వంతు సహకారాలు అందిస్తామని చెప్పారు. వారికి కూడా ఈరోజు సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సో ఎవరైతే ఈ ప్రోగ్రాములు ఇన్వాల్వ్ అయినా అందరికీ కూడా మరొకసారి మా నబార్డ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఎదుటి మనిషికి ఆనందాన్ని ఇవ్వటం మించిన ఆనందం ఇంకోటి ఉండదని అందరిలో ఆనందం చూసిన తర్వాత అనిపించింది. ఒక బాధ్యత,
ఒక ఆనందము, ఒక సంతోషము, ప్రోత్సాహము కలగటం చాలా గొప్ప విషయము. 12 సంవత్సరాల నుంచి నాబార్డు వాళ్ళు ఎగ్జిబిషన్ చేస్తుంటే 12 ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ప్రగతి సాధించడం అనేది చాలా ఆనందకరమైన విషయము. వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మీయులు. విద్యాసాగర్ గారు నాకు 20 ఏళ్ల పై నుంచి తెలుసు. గిరిజన కార్పొరేషన్ ఎండి విశాఖపట్నం ఉన్నప్పటి నుంచి వాళ్ళు నాకు తెలుసు. గిరిజన కార్పొరేషన్ కి చాలా మంది ఎండీలు చేసి ఉండొచ్చు, దాని ప్రారంభం నుంచి వ్యవస్థాపక నుంచి ఇప్పటి వరకు. కానీ ఇప్పటి వరకు మా అందరికీ, మీ జర్నలిస్ట్ అందరికీ కూడా గిరిజన కార్పొరేషన్ అనగానే గుర్తుకొచ్చేవారు విద్యాసాగర్ గారు. మా అందరికీ అంటే ఎందుకు గుర్తుకొచ్చారు అంటే ఉదయ్ భాస్కర్ వాళ్ళ అన్నయ్య, బాలభాస్కర్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళందరూ కూడా కేవలం కృషిని నమ్ముకొని, క్రమశిక్షణగా వాళ్ళు విద్యనే నమ్ముకొని ఎంతో జీవితంలో ఎదిగిన వాళ్ళు ఇప్పటికీ కూడా అదే క్రమశిక్షణ, ఆ ప్రణాళిక, కృషి ఉంది. కాబట్టి ఈ రోజు నబార్డు ఎగ్జిబిషన్ సక్సెస్ లో కూడా ఉదయ్ భాస్కర్ యొక్క ఆ మానసికమైన విధానమే ఒక ప్రధానమైన పాత్ర పోషిందని చెప్పాలి. గణపతి గారు కూడా చాలా బాధ్యతగా ఇన్నేళ్ళు నబార్డుకి అంకితమై పనిచేస్తున్నారు. మొత్తం నేను ఈ ఎగ్జిబిషన్కి, ఈ కార్యక్రమానికి ఒక పావుగంట ముందే వచ్చాను. అన్ని స్టాల్స్ స్వయంగా తిరిగాను, అందరితో మాట్లాడాను, అందరితో గమనించాను, వాళ్ళ ముఖ కవళికలు అన్ని గమనించాను. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. గత ఎగ్జిబిషన్ల కంటే ఈ సంవత్సరం చాలా బాగుందన్నారు. అటు చేనేత కళాకారులు కానీ, హస్త కళాకారులు కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇది ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఉదయ్ భాస్కర్ వచ్చే సంవత్సరం కూడా ఇక్కడే చేద్దామన్నారు. ఈ హాల్ సరిపోదేమో అనిపిస్తోంది వచ్చే సంవత్సరానికి. అది విజయవంతమైన హాల్ కాబట్టి ఇక్కడ కొనసాగించవచ్చు. ఇంకేదైనా బయట కూడా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మహాత్మా గాంధీ అయినా, అంబేద్కర్ అయినా, మహనీయులు ఎవరైనా కానీ చెప్పింది ఒకటే, భారతీయమైన ఆత్మ అంతా పల్లెల్లోనే ఉంది. గ్రామీణ అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి అంకితమైన సంస్థ నబార్డు. అటువంటి సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతానికి, చేనేత కళాకారులకి, వృత్తి కళాకారులకి, హస్త కళాకారులకి ఇంతటి ప్రోత్సాహాన్ని, ఇంతటి ఆనందాన్ని, ఇంతటి ఆర్థికపరమైన పరిపుష్టిని, ప్రచారాన్ని ఇవ్వడానికి నబార్డు అంకితమైనందుకు మనమందరం వారికి నబార్డుకు కృతజ్ఞతలు తెలియజేద్దాము. నమస్కారం. Dr. Vidyasagar has held pivotal roles including District Collector of Nalgonda, Principal Secretary of Tribal Welfare and Vice Chairman and Managing Director of the Girijan Cooperative Corporation. His contributions focused on social welfare, tribal development and administrative reforms, earning him immense respect for his integrity and dedication. He superannuated in 2016 as Special Chief Secretary to Government of Andhra Pradesh, capping an exemplary career in governance. Post-retirement, Dr. Vidyasagar remains an inspiring mentor to the UPSC aspirants, conducting mock interviews and sharing insights on civil services through platforms such as the ACOM IAS Academy. Ladies and gentlemen, let's put our hands together for Dr. Vidyasagar Ambegurti Garu, IAS retired. Welcome, sir. So good afternoon to all of you. The మొత్తం చూస్తుంటే it's a very pleasant afternoon. The first and foremost and significant noticeable thing is that it's a pleasant afternoon. And the exhibition is really organized in such a way. It looks leisurely, but at the same time, it's quite satisfying to see each and every stall, and also you can see the satisfaction on the faces of each and every stall owner or maybe stall conductor, and each one is saying that they are quite happy. Actually, ఓ మాట చెప్తారు, అదేంటంటే గొప్ప పనులు చేసే వాళ్ళందరూ చాలా పనులు చేయరు, చేసే ఒక్క పనిని గొప్పగా చేస్తారు అని. ద పీపుల్ అంటే గొప్పవాళ్ళు అనే వాళ్ళు ఎవరు చాలా పనులు చేయరు, చేసి ఏ పనులైనా కానీ గొప్పగా చేస్తారు అనేది. జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇస్ దట్. ఇప్పుడు ఈరోజు కాజాలు అనేవి చాలా దగ్గర చేస్తారు, కానీ కాకినాడ కాజాలు అనేవి అంటారు, మీరు వినుంటారు. సిమిలర్లీ వడలు కూడా చాలా దగ్గర చేస్తారు. కర్ణాటకలో మద్దూరు అనే ఒక ఊళ్ళో చేసే వడల్ని తినాలి అని ఖచ్చితంగా అంటారు ఆ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు. సిమిలర్లీ మధ్యప్రదేశ్ వెళ్తే చందేరి చీరలు అంటారు. అంటే ఏంటి, అన్ని దగ్గర చేసే చీరలే, కానీ ఆ ప్రాంతంలో చేసే వాటికి ఒక ప్రత్యేకత అనేది కొన్ని వందల ఏళ్లుగా వాళ్ళు సంపాదించారు. కాబట్టి అక్కడ చీరలే కదగా అనేది కాదు, వాళ్ళ మార్కు ముద్ర కనపడుతుంది. ఇటు నారాయణపురం చీరలు చూసినా కానీ, పుట్టపాక చీరలు చూసినా కానీ, మంగళగిరి చీరలు చూసినా కానీ, చందేరి చీరలు చూసినా, బెనారస్ చీర, అన్ని చీరలే.
కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది వాళ్ళు కొన్ని వందల ఏళ్లుగా వాళ్ళ మార్క్ అనే దాన్ని చూపించడం వల్లనే దాన్ని గ్రేట్నెస్ అంటారు. ఈ గ్రేట్నెస్ అనేది మన ఊళ్ళల్లో అన్ని ఊళ్ళల్లో ఉంది. కాకుంటే ఈ గ్రేట్నెస్ ని మనం బయట వాళ్ళకి చూపించుకోలేకపోవడం అనే దానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు ఆ సమస్య లేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇన్నాళ్ళ తర్వాత కొన్ని వందల ఏళ్ళ నుంచి మీరు ఇవి చేస్తూ ఉండొచ్చు, కానీ ఈరోజు జిఐ ట్యాగ్ వచ్చిన తర్వాత మీరు ప్రపంచానికి తెలుసు. యు ఆర్ నౌ నోన్ టు ది హోల్ వరల్డ్. A Mangalagiri saree or a Chanderi saree or Kondapalli toys. Now it is known all over the world. Sancheta ante now what we should do is we should never lose our hope. అంటే ఇప్పుడు ఎంత బిజినెస్ జరిగిందనేదనే ఒక ఆస్పెక్ట్ అయితే, మనకి దేనివల్ల గుర్తింపు వచ్చిందో ఆ గుర్తింపుని కంటిన్యూ చేయడం వల్ల మాత్రమే బిజినెస్ ఇంకా జరుగుతుంది. అంతకు ముందు రోజుల్లో మాదిరి మీరు ఇప్పుడు లోకల్ కాదు, మీరు ఇప్పుడు గ్లోబల్. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి షాపు గ్లోబల్. సో ఈ గ్లోబల్ గా ఉన్న ఈ షాపులు, ప్రతి షాపులో ఉన్న ప్రోడక్ట్స్, ఒక పక్క కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, ఇంకొకటి కర్ణాటక నుంచి బొమ్మలు ఉన్నాయి. రెండిట్లో కూడా తేడా కొంచెం ఉంటుంది. రకరకాల చీరలు ఉన్నాయి. అక్కడ దోమకొండ కుండలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏంటి? కేవలం చూడడానికి మాత్రమే చీరలు, చూడడానికి మాత్రమే కుండలు, చూడడానికి మాత్రమే కాదు, ఒక ప్రత్యేకత కలిగిన. అంచేత మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మీరు ప్రపంచానికి చెందుతారు కాబట్టి మీరు చేస్తున్న పనిని ఇంకా బాగా చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంతకుముందు నేను గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్లో పనిచేశానని చెప్పారు ఎండీగా. మీరు ఈ మధ్యకాలంలో అరకు కాఫీ అని వినుంటారు. అంతకుముందు అరకు కాఫీని గురించి తెలియదు. అరకు పాడేరు ప్రాంతంలో కొన్ని లక్షల ఎకరాల కాఫీ ప్లాంటేషన్స్ దాదాపు 40 ఏళ్ల నుంచి పెంచుకుంటూ వచ్చిన తర్వాత ఈరోజు అరకు కాఫీ అనేది ప్రపంచ దేశాల్లో, ఆ మాటకు వస్తే ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు G20 మీటింగ్కి ఆ కాఫీని ప్రత్యేకించి ఇచ్చారు, అరకు కాఫీ. సో ఇప్పుడు దానికి కూడా ఒక ప్రత్యేకత వచ్చింది. అంచేత మీ అందరికీ ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ ప్రత్యేకతను నిలబెట్టుకోవడం కోసము మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో దాన్ని ఇంకాస్త బాగా చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పితే నిరాశపడడం అనేది దయచేసి చేయొద్దు. యూ షల్ నాట్ లూజ్ హోప్. అండ్ fortunately, as the reports or our journalist friend, he is attesting that every participant is feeling happy, they are satisfied. And business this time, I saw some of these shops, వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, ఈసారి బాగుంది అని చెప్పి. దానికి వెనక ఉన్నది బేసికలీ ద NABARD అండ్ ఇట్స్ రీజనల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్ గారు, గణపతి గారు, తర్వాత పోతే దీప్తి గారు, NABARD టీం అందరూ, వీళ్ళందరూ కూడా ఒక 1 month నుంచి దీని మీద ఆ శ్రద్ధ పెట్టడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఎంటైర్ wherever you see that kind of happiness in every face. I'm really happy to be with all of you. ఎందుకు అంటే హ్యాపీగా ఉండే ప్రోగ్రాంలో, హ్యాపీగా ఉండే అందరితో ఓ మంచి, అంటే మనం మామూలుగా ఈ GI అనేది పేపర్లో చదువుతుంటాం తప్పితే చాలా వాటిని మన పక్కనే అన్నా కూడా చూడం. నేను నల్గొండ కలెక్టర్గా ఉండే రోజుల్లో పోచంపల్లి చీరలు అదే జిల్లాలో ఉండేవి, నారాయణపురం చీరలు అదే జిల్లాలో ఉండేవి. తర్వాత కొయ్యలగూడెం అనే ఊళ్ళో ఆయన కూడా నేత నేయడంలో మీరు వినే ఉంటారు, శంకర్ గారు అనేది అది ఉండాలని పేరు. వీళ్ళందరికీ కూడా GI ట్యాగ్స్ వచ్చాయి.
ఆ టైంలో కలెక్టర్గా ఉన్నాను కాబట్టి చూస్తూ ఉన్నాను, కానీ బట్ మన చుట్టుపక్కల ఉన్న వాటిని చాలా వాటిని మనం చూడం. అది అట్లా ఉన్నప్పుడు ఇది కొన్ని వందల ఏళ్ళ నుంచి వస్తున్న మన ఈ హస్తకళలు కానీ, హస్తకళలు ముఖ్యంగా ఈ మూడే ఉన్నట్టున్నాయి. చేనేతలు కావచ్చు, తర్వాత పోతే హస్తకళలకు సంబంధించి కుండలు కావచ్చు, బొమ్మలు కావచ్చు, ఇది తర్వాత పోతే ఈవెన్ ఫుడ్ మెటీరియల్స్లో కూడా ఒక డిస్టింక్ట్, ఇక్కడ ఫుడ్ మెటీరియల్స్లో ఇక్కడ డిస్టింక్ట్ అవి ఉన్నాయా? ఫుడ్ మెటీరియల్స్లో కూడా డిస్టింక్ట్ టేస్ట్ ఉండే అవి కూడా, ఇవన్నీ ఉన్న ఈ అనుభవాన్ని నెక్స్ట్ ఇయర్ దాకా మీరందరూ మళ్ళీ మనందరం అక్కడ కలుసుకుంటామని, ఆ లోపల మీరు ఇంకొన్ని కొత్త ప్రయోగాలు చేసి హైదరాబాద్కు మళ్ళీ రావాలి. ఎందుకంటే మేమందరం హైదరాబాద్లో ఉండేవాళ్ళం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో మా హైదరాబాద్కు మీరందరూ రావాలని కోరుకుంటాం. సో మళ్ళీ ఈసారి ఇంకా ఎక్కువ మంది రావాలని, మనం అందరం కలిసి ఈ సంతోషాన్ని నాబార్డ్ సహితంగా ఉదయ భాస్కర్ గారి సమక్షంలో మళ్ళీ పంచుకుంటామని చెప్పి, మీరు చేస్తున్న పని బాగా చేయండి అని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. So throughout this 8-day exhibition, the visitors and customers were asked to drop their names and details in the drop box for a lucky draw. So all the customers through all the 8-day function. So now the time has come to select the lucky people who will receive the attractive gifts. I request the esteemed guests on the dais to do the honors and select our lucky winners. First lucky winner is G. Venkatesham garu, Nirmal nunchi. ఉన్నారా ఇవాళ హాల్లో? లేదంటే వాళ్ళ ఫోన్ నంబర్కి మేము తెలియజేస్తాం తర్వాత. కే పద్మజ గారు ఫోన్ నంబర్ ఉంది ఆవిడది కూడా, హైదరాబాద్ నుంచి. మూడవ లక్కీ డిప్ గోపిక గారు. సో ఈ 3 పేర్లు ఉన్నాయి, 3 ఫోన్ నంబర్స్ ఉన్నాయి మా దగ్గర. సో ఈ 3 ఫోన్ నంబర్స్కి మేము వారికి మెసేజెస్ పంపిస్తాము. వారందరూ వచ్చి మా దగ్గర నబార్డ్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ గిఫ్ట్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద విజిటర్స్ బట్ ఆల్ ద స్టాల్స్ హూ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ ఆర్ బీయింగ్ అవార్డెడ్ టుడే. సో బాగా సేల్స్ చేసిన స్టాల్స్ అందరికి కూడా 3 కేటగిరీస్లో ఇవాళ అవార్డ్ చేయబోతున్నాము. హ్యాండ్లూమ్ కేటగిరీలో మొట్టమొదటిగా పిలుస్తున్నాము సిక్కోల్ వీవర్స్ PCL, ఆంధ్రప్రదేశ్ నుంచి పొందూరు ఖద్దర్ వాళ్ళు సేల్ చేశారు. 15,70,800 రూపీస్ వర్త్ వాళ్ళ టోటల్ సేల్స్. వారికి ఒక కొండపల్లి GI ట్యాగ్ ఉన్న కొండపల్లి బొమ్మతో వారిని సత్కరిస్తున్నారు మన ముఖ్య అతిథి వర్యులు. ₹13,81,400 रुपीज का इन्होंने व्यापार किया है और इन्हें मिल रहा है त्रिपुरा से बना हुआ एक बैम्बू का प्रोडक्ट. Done a business of 2,22,800 rupees. Citation from NABARD and a bamboo product from Tripura. They'll be receiving the citation and a bamboo product from Tripura. This worth 2,42,000 was a turnover, and they are being awarded a Kondapalli toy. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో చక్కగా మాట్లాడి మంచి సూచనలు అందించారు. చాలా చాలా ధన్యవాదాలండి నాబార్డ్ తరఫున. కొండపల్లి బొమ్మ
the outset, I want to once again propose our heartfelt gratitude to all the our chief guest, Madam Harichandana IAS Garu, who had, even among all her, she kept aside all her busy schedule and she came for inaugurating this exhibition, and she encouraged all the artisans and by spending some time and taking them time and going around all the stalls and all that. So I have to thank Madam as well as all the other esteemed guests who had participated in the inaugural session also, like the RBI, CGM, SBI, NIF director, who had encouraged, who with their words of encouragement have really supported NABARD and all these artisans through these 8 days. I also propose my heartfelt gratitude to Dr. Vidyasagar Garu, who has also kindly consented to come for this valedictory function, and at sir, your words of his encouragement and advice to all these artisans, they will carry it back with them. And thank you for coming, accepting our invitation and coming today for this function, sir. And similarly, Srima Sharma Garu, he has been associated with us for the publicity of this program right from the beginning. Thank you, sir, for accepting our invitation and coming for this function today. And your observations and your feedback will definitely help us in the years to come when we plan these events. First, the most important aspect of any event to make it success is the enthusiastic participation of the people who matter the most. So for this, our artisans, weavers, and those who came with their beautiful products and the enchanting handicrafts, a big thank you to all of them. For 8 days, they have entertained all the guests who crossed the portals and came inside. They have, they have given them their patient listening. They have shown them their pieces, and this has only resulted in the, one of the biggest sales that this exhibition has seen. For the tremendous participation by all the artisans and all the stall owners, a big thank you to all of them. I would also like to give our proposer thanks, heartfelt thanks to all those who took part in our publicity efforts towards giving publicity to this event. So I thank Suman TV. I thank all the YouTube influencers, Instagram influencers, along with the press or the entire press who covered our inaugural function in detail and gave it a wide publicity among the public. The success of this is hinging upon the participation, the enthusiastic participation of the public for this exhibition. I thank all of them who spared the valuable time and made purchases from all these artisans who have come from far and wide, all parts of the country, and they have brought goods from all parts of the country, which has the smell and which carries the aroma and the toil of hard work from these parts of the country. So thanks to the entire public who have come and made these purchases during these last 8 days. I have to thank my CGM, Uday Bhaskar Garu, and my GM, Ganapati sir, who has led the whole team of RMSMED from the front, giving us their inputs and suggestions and advice along the way, and helping us to complete this event without any major hiccups, and actually seamlessly execute this entire event this year. So thank you, heartfelt thanks from the entire team, sir, to the CGM sir and the GM sir. And I also thank Kamma Sangam, who have readily agreed to our request for this premises for conducting this. The hotel Lotus Grand, who had also taken forward their association, which is there for the last 2 years,
for providing good accommodation and for our all the participants, our caterers who have taken care of the entire food arrangements, and our event managers who have beautifully decorated this auditorium. They have literally transformed this into a very beautiful event hall. Last but not the least, I have to thank all my colleagues from NABARD who associated with us in organizing. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నాబార్డ్ 12వ గ్రామీణ భారత్ మహోత్సవ్ మరి అక్టోబర్ 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఇక్కడ జాతీయ స్థాయిలో చేనేత కార్మికులు, హస్తకళ ప్రదర్శన గానీ, హ్యాండీక్రాఫ్ట్స్ గానీ, మరి 20 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు చివరి రోజు కావడంతో మరి ఇప్పటి వరకు మనం చూసాం కదా, ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి కూడా ఇది ఒక మంచి మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి. నాబార్డ్ వాళ్ళు ఇది ఇప్పుడే కాదు, గత 11 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ప్రదర్శనలు పెట్టడం మనం కొత్త ఏమి కాదు. మరి 12వసారి ఇది పెట్టడంతో ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారి ఉత్పత్తుల పైన వారికి చాలా ఎంకరేజ్మెంటే ఇచ్చారు. మేము ఒక మార్కెటింగ్ చేయడమే కాదు, మేము చాలా నేర్చుకున్నామని కూడా చెప్పడం మనం విన్నాం కదా. మరి కొంతమంది ఈరోజు మాట్లాడదాము, ఎలా మార్కెటింగ్ జరిగింది, మరి ఇక్కడ వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎలా ఉంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే. సో నేను చెప్పినట్టుగా మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పుష్పవతి గారు జిఐ ట్యాగ్ లెదర్ ల్యాంప్ షేడ్స్ మరి అవార్డు అందుకున్నారు. మరి ఆవిడతో ఒకసారి మాట్లాడదాము. మేడం నమస్తే. నమస్తే మేడం. మరి ఎలా అనిపిస్తుంది ఈ ఎక్స్పోలో మీకు అవార్డు కూడా వచ్చింది, మరి కస్టమర్స్ గానీ, సేల్స్ గానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి మేడం, సేల్స్ బాగుంది మేడం. ఇక్కడ సార్ వాళ్ళు కానీ మాకు బాగా అనుకూలు ఇచ్చారు మేడం. మాకు రూమ్స్ కానీ, ఫుడ్ కానీ చాలా చాలా బాగున్నాయి మేడం. ఇక్కడ సేల్స్ కానీ బాగుంది మేడం. అంటే ఈ 8 రోజుల్లో మీ షాపింగ్ లో ఎంత సేల్స్ చేశారు మరి చెప్తారా? చెప్తాను మేడం. ఒక రోజు వచ్చేసి ఫస్ట్ 2000 అయింది మేడం. మళ్ళీ 3వ రోజు వచ్చేసి ఒక 5000 అయింది మేడం. సండే, శనివారం, ఆదివారం 20,000 ఒక రోజు అయింది, 45,000 ఒక రోజు అయింది. అట్లా 10,000, 20,000, 25,000 అవ్వుకుంటూ వస్తాను మేడం. నాబార్డు ఎన్నో పెడుతుంది కదా ఇలాంటి ఎక్స్పోస్, మీరు గత 11 కూడా మీరు పార్టిసిపేట్ చేశారా? పోయిన సంవత్సరం కూడా చేశాను మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి ఈ నాబార్డ్ గ్రామీణ భారత్ మహోత్సవ్ లో ఫుడ్ కేటగిరీ కానీ, టెక్స్టైల్ కేటగిరీ కానీ, ఇంకా లెదర్ హ్యాండీక్రాఫ్ట్స్ మేకింగ్ కానీ చూస్తున్నాను కదా. ఇక్కడ మనం ఇప్పుడు నేను మంగళగిరి శారీస్ స్టాల్ లో ఉన్నాను. ఇక్కడ మేడం తో మాట్లాడదాం మరి సేల్స్ ఎలా జరిగాయి అనేసి. నమస్తే మేడం. మేడం నమస్తే. మరి ఒకసారి మీ సేల్స్ ఎలా ఉన్నాయి 8 రోజులు, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అని ఒకసారి చెప్తారా? చాలా బాగుందండి. 8 రోజులు రోజు రోజు కూడా ఫస్ట్ నుంచి రోజు రోజు పెరుగుతూ వచ్చింది. మామూలుగా అన్ని చోట్ల ఎగ్జిబిషన్ లో చూస్తుంటాం మేము, శనివారం ఆదివారం బిజినెస్ బాగుంటది అని. కానీ శని ఆదివారాలే కాదు, ప్రతి రోజు శని ఆదివారాలాగా ఉంది. నిన్న అయితే ఇంకా బాగా అండి, నిన్న అసలు బాగా, అసలు మాకు ఊపిరి మంచినీళ్ళు తాగడానికి కూడా టైం ఇవ్వనంతగా బిజినెస్ బాగా జరిగింది. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఒక 6 లక్షలు స్టాక్ తెచ్చుకున్నాము, సరిపోతుంది అనుకొని. ఎంత సేల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత 11 లక్షలు అయింది. ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ వేయించుకుంటామే, డైలీ. అంటే మేము కూడా అనుకోలేదు ఇంకా ఇట్లా ఉండిద్ది అనుకుంటే ఇంకా కొంచెం ప్రిపేర్ అయ్యేవాళ్ళం. మేము ప్రిపేర్ అయిన దానికన్నా కూడా బాగా ఫాస్ట్ గా బిజినెస్ జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, వచ్చిన ప్రతి కస్టమర్ కూడా ఎంకరేజ్ చేసే విధంగా. దీని అంతటికి కారణం ఏంటి అంటే జిఐ ట్యాగ్ మేడం. ఫస్ట్ జిఐ ట్యాగ్ అనేది జిఐ పెవిలియన్ లో మా స్టాల్ ఉండడం కూడా మేము సంతోషకరంగా, ఎందుకంటే మాకు కూడా ఈ జిఐ అనేవి మాకు తెలియవండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు జిఐ అంటే ఏంటి అంటే ఇది అని. ఒరిజినల్ గా చేసేవి, ఒరిజినల్ గా మాకు ఒరిజినల్ గా చేస్తామని మాకే తెలుసు ఇప్పుడు దాకా. కానీ దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అనేది ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు తెలిసింది అనమాట. ఇది స్పెషల్ అనేది. స్పెషల్ గా చేస్తాం. కొన్ని పవర్లూమ్ తెచ్చేసి హ్యాండ్లూమ్ లో పెట్టి అమ్మేవాళ్ళు చాలా మందిని చూసి మేము అనుకుంటాం మన వ్యవస్థ అంతా పాడైపోతుంది, వీటి వల్ల కష్టపడి చేసే వాళ్ళకి కూడా విలువ లేకుండా పోతుంది, వాళ్ళు మిషన్ మీద తెచ్చి ఇక్కడ పెట్టి అమ్మేస్తున్నారని. కానీ ఇప్పుడు ఆ పొరపాటు జరగకుండా ఈ ట్యాగ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడింది. ఇది చేసినందుకు, ఈ ప్లాన్ చేసింది ఎవరు అనేది నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇక్కడ నాబార్డు సంస్థ వాళ్ళకు మాత్రం చాలా కృతజ్ఞత భావం తెలుపుకుంటూ, వాళ్ళ వల్లే మేము ఇంత జిఏలోకి వచ్చాము. ఇంత బిజినెస్ జరగడం కూడా కారణం అదొక్కటే మెయిన్ కారణం. జిఏ ట్యాగ్ వేయడం వల్ల మీకు గుర్తింపు వచ్చిందండి. గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మాకు రెగ్యులర్ గా ఇక కస్టమర్లు అందరూ కూడా మా దగ్గర నంబర్ తీసుకొని, హోల్సేల్ వాళ్ళు కూడా నంబర్లు తీసుకుని వెళ్ళారు. మాకు కావాల్సి చేసిస్తారా మీరు, ఒరిజినల్ గా ఉంది చూసాం మేము, ఐటమ్ కూడా బాగుంది అని. మేము కూడా అండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సరిగా అందకపోతే తర్వాత ఇంకా టెన్షన్ పడినట్టుగా అనిపించింది, కానీ వాళ్ళు ఆర్డర్లు ఇచ్చెళ్ళారు.
సరుకు దొరకట్లేదంటే పర్లేదు, మాకు ఇంటికి వెళ్ళిన తర్వాత పంపించండి, 2-3 రోజులు ఆగిన పంపించండి. అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిన కూడా ఉన్నారండి. ఒక ఆవిడైతే 20,000 అడ్వాన్స్ ఇచ్చింది, తనకి మొత్తం అంతా 75,000 అయ్యింది బిల్లు. తనకు కావాల్సినవన్నీ చెప్పింది. సరుకు నేను ఇక్కడ ఇవ్వలేదు, 10 days టైం తీసుకున్నాను. 10 days కి అట్లా సుష్మా గారు అంటే ఇక్కడ ఏదో మరొక విషయం చెప్పండి, మన ఆడవాళ్ళు అంటేనే బార్గెన్ చేస్తా ఉంటారు కదా, మరి ఈసారి కస్టమర్స్ అది అంతే, అది కామన్ అండి, అది కామన్. వాళ్ళు చేస్తారు, తగ్గించి ఇచ్చారా? ఇచ్చామండి, ఇస్తాం. వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే మేము అమ్మలేము, అది కూడా ఉంటది. వాళ్ళ ఇష్టము మా ఇష్టము. వాళ్ళకి కూడా కొంతమందికి తెలుసండి ఇది రేట్ పెట్టొచ్చా లేదా అనేది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో రేట్లు తెలుస్తున్నాయండి, చూస్తున్నారు ఇంత ఇంత అని. వాళ్ళు చూసిన ప్రైస్ కన్నా మనం 500 తగ్గించాం. వాళ్ళు 2,500 చూసిన ప్రైస్ మనం 2,000కి ఇచ్చాం ఇక్కడ. ఎందుకు అంటే మాకు భోజనం ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, ఛార్జీలు ఫ్రీ, మొత్తం అంతా అక్కడ ఇంటి దగ్గర బయలుదేరి ఇక్కడికి వచ్చి కూర్చునే వరకు మా సంవత్సరం అంతా వాళ్ళే చూస్తారు, నా పాటు వాళ్ళే. మరి మాకు ఏ ఖర్చు లేదు, తయారీదారులు వచ్చి రీసేల్ చేసుకోవడం. ఒక విషయం చెప్పండి, అంటే ఎంత సరుకు తెచ్చారు, ఎంత అమ్ముడైంది? మేము తెచ్చింది దాదాపు 15 లక్షలు తెచ్చామండి. అంటే ఫస్ట్ రోజు అయితే అంత తేలేదు, తర్వాత డైలీ తీసుకుంటా ట్రాన్స్పోర్ట్ మాకు విజయవాడ నుంచి గబుక్కున మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ బస్కి ఇచ్చేస్తే తెల్లారిపాటికి ఇక్కడికి వచ్చేస్తుంది. అలా తెచ్చుకొని 15 లక్షలు తెచ్చుకున్నాను. నాకు ఈ రోజు వరకు 11 లక్షలు అయింది. ఇంకా ఇప్పుడు నేను వెళ్ళే లోపుకి ఇంకా 2 లక్షలు అమ్ముతాను అనేది ఖచ్చితంగా నాకు నమ్మకం. ఖచ్చితంగా. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి 15 లక్షలు సరుకు తీసుకొచ్చారంట, ఇప్పటికి 11 లక్షలకి అమ్మేశారు. ఇంకా ఈ రోజు లాస్ట్ అయినా సరే ఈ కొద్ది గంటల్లో కూడా నేను మిగతాది కూడా అమ్మేస్తాను, మొత్తం అన్ని అమ్ముడు అయిపోతాయని చెప్పేసి చాలా సంతోషంగా చెప్తున్నారు. మరొక స్టాల్ దగ్గరికి వెళ్దాం. So this is the 12th edition of Gramin Bharat Mahotsav. NABARD has been holding this exhibition for the last 12 years. Earlier it was Deccan Heart, now last 2 years Gramin Bharat Mahotsav, Hyderabad. So we have 56 stalls here and 31 handlooms, and we also had handicrafts and some food stalls also. This year's our feedback is that they all had excellent sales, and they have all been very happy with the footfall, the amount of public who have reached out, who have come for this exhibition, especially on the weekend. We had very good footfall, and our sales also has been very good during the weekend. So we are really hoping that we'll be crossing nearly 1.2 to 1.5 crores this year in sales. From NABARD, every time you are encouraging like this, only giving awards and the prizes. Yes. It's a part of we only to encourage our artisans in our edition. No, we always give some awards to, and we have. If you would have noticed, we give three categories. We are giving handlooms, handicrafts, and food, because prices will not match otherwise. No, so we giving 3 categories. Yes. సో यस मैं महाराष्ट्र నుంచి సంగీత గారు మనతో పాటు ఉన్నారు. नमस्ते मैडम. नमस्ते. तो कैसे लगे आपको एक्सपो में, सेल्स कैसा हुआ, आप किधर से आए, आपका क्या एक्सपो रखी है स्टॉल? हम महाराष्ट्र से आए हैं और महाराष्ट्र का फेमस जो कोकम है वो कोकम लेके आए हैं इधर बेचने को. तो इधर कोकम मालूम नहीं लोगों को, फिर भी हमारा सेल अच्छा हुआ. और नाबार्ड के बारे में बोलना है तो एक ही लाइन में हम बोलेंगे, आर्थिक हालत ने मुश्किलें बढ़ाई हमारी, मगर नाबार्ड ने जिंदगी बनाई. तो कैसे लगा आपको सेल्स? बहुत अच्छा सेल्स, इधर का कल्चर भी देखने को मिला, बहुत अच्छा कल्चर, हमें बहुत अच्छा लगा. और लोगों ने रिस्पेक्ट बहुत दिया. नाबार्ड के सब जितना भी मैनेजमेंट है उन्होंने सब ने हमारा केयर किया और बहुत अच्छा रिस्पेक्ट दिया हमको. इधर आके हमें रिस्पेक्ट कस्टमर से भी मिला और हैदराबाद के लोगों से भी मिला और नाबार्ड के लोगों से भी मिला. नाबार्ड के सब कर्मचारी जितने भी हैं उनका हम बहुत दिल से धन्यवाद करते हैं और दिवाली की शुभकामनाएं भी देते हैं. तो एक बात बोलो, फाइनली कितने सामान लेके आए आप एक्सपो के लिए, कितने सेल्स करे आप? हमने 3 लाख का सामान लेके आए थे, 2,42,000 का बेचा. वो भी कैसे, इधर वो चीज मालूम भी नहीं जिन लोगों को, वो चीज इधर से सब लेके गए. खुशी के बाद बहुत खुश हुए. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. సో అవార్డ్ విన్నర్ దిలీప్ పాటిల్ మనతో పాటు ఉన్నారు. మరి ఆయన హ్యాపీనెస్ ఏంటి, ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి, ఒకసారి ఆయన మాటల్లోనే. నమస్తే దిలీప్ పాటిల్. मैं दिलीप पाटीदार रतलाम मध्य प्रदेश से हूँ. मैं मारुति शिक्षा संस्थान एवं समाज कल्याण समिति और
हमारे नाबार्ड के डीडीएम साहब इनके सोनी सर का बहुत बहुत धन्यवाद देता हूँ जिन्होंने हमको यहाँ तक पहुँचाया। और मैं यहाँ की नाबार्ड की पूरी टीम का बहुत बहुत धन्यवाद देता हूँ। और हमारे घी में इतना अच्छा टेस्ट था कि डबल जो ले गया वो 4-4 किलो वापस मतलब 4 kg घी वापस डबल आके ले गए। और अभी भी ग्राहक आ रहे हैं तो हम बोल रहे हैं कि हम पार्सल कर देंगे। हमारे घी का टेस्ट ही ऐसा था क्योंकि हमारे किसानों द्वारा बनाया गया घी था ये और बिनोला मेथड से बनाया गया था। हाँ, कस्टमर का ऑर्डर भी बहुत आया हमारे पास। हमारा सेल 1,30,000 का हुआ है। हाँ, और 1,50,000 का माल लेके आए थे हम। और मैं तहे दिल से नाबार्ड हैदराबाद का बहुत बहुत धन्यवाद करता हूँ। ठीक। సో మరొక పార్టిసిపెంట్ అవార్డ్ విన్నర్ అశ్విన్ గారు మనతో పాటు ఉన్నారు. అంత మాట్లాడదాం. నమస్తే అశ్విన్. नमस्ते मैम। तो कैसा लगा आपको एक्सपो? बहुत ही अच्छा था। फर्स्ट ऑफ ऑल थैंक्स टू नाबार्ड जिन्होंने हमें ये चांस दिया है। पिछले साल भी हम यहाँ आए थे, इस साल भी आए हैं। पिछले साल भी अच्छा बिजनेस हुआ था, इस साल भी अच्छा बिजनेस हुआ है। इनका एडवर्टाइजमेंट बहुत बढ़िया था। यहाँ का जो कस्टमर है हैदराबाद का वो भी बहुत बढ़िया है। हमें बल्क में बहुत सारा ऑर्डर मिला है यहाँ पर। यहाँ जो आजू बाजू में शोरूम है, जो सिल्क का शोरूम है, वहाँ से बहुत सारा ऑर्डर आया है। और जिस चीज़ के लिए महाराष्ट्र का जीआई टैग जिस साड़ी को मिला है वो करवती काठी, उसका सबसे ज़्यादा हमारे पास से सेल हुआ है। तो हम बहुत खुश हैं। अच्छा लगा नाबार्ड के साथ काम करके। सो थैंक यू सो मच। तो एक्सपो में आप आके क्या सीख लिया इधर से? यही मार्केटिंग का हमने सीखा है कि अपने प्रोजेक्ट को कैसे सेल किया जाए, कैसे मार्केटिंग किया जाए, किस तरह से उसको प्रेजेंट किया जाए। और भी कई स्किल जैसे एज अ सेल्समैन हमने किस तरह से कस्टमर से बात करना चाहिए। एक्चुअली महाराष्ट्र के लोग को यहाँ लैंग्वेज का प्रॉब्लम आता है, तो वो थोड़ा अभी आता है हमको हैदराबादी में बोलना। तो वो भी हमने यहाँ पे सीखा है। तो ओवरऑल अच्छा था, पूरा अरेंजमेंट इनका बहुत बढ़िया था। तो हैदराबाद के कस्टमर्स के बारे में क्या बोलते हो? कि कस्टमर जो सिल्क के बारे में जानकारी रखता है, कस्टमर जो क्वालिटी का जो प्रोडक्ट है वो खरीदता है, और वो जिसको पता है वो बोलते हैं ना, वो कहावत है हिंदी में कि हीरे की परख जोरी की होती है। तो वो हैदराबाद के कस्टमर में वो बात है। థ్యాంక్ యూ మ్యామ్. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, నాబార్డ్ 12వ గ్రామీణ భారత్ మహోత్సవ్ 8వ తారీఖు నుంచి 15వ తారీఖు అంటే ఈ రోజు చివరి రోజు. మరి ఎంత హ్యాపీగా వాళ్ళు ఎవరైతే అవార్డు విన్నర్స్ ఉన్నారో, ఇక్కడ పార్టిసిపేట్స్ చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉత్పత్తిలో ఒక ప్రదర్శన, తెచ్చిన సరుకు కంటే ఎవరైతే మెటీరియల్ తీసుకొచ్చారో దానికంటే ఇంకా రెట్టింపుగా మాకు సేల్స్ అయ్యాయి. చాలా మంది ఆర్డర్స్ ఇచ్చుకున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నాబార్డ్ సంస్థ మాకు చాలా సహకరిస్తుంది. మాలాంటి చేనేత కార్మికులు కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, ఇలా మా కష్టానికి ఒక ఫలితం అనేది మాకు ఇక్కడ లభించిందని చెప్పేసి వాళ్ళ మాటల్లోనే మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నాబార్డ్ వాళ్ళు మాకు చాలా చేయూతనిస్తున్నారు. మా యొక్క ఏదైతే మా చేతి వృత్తి పనులు ఉంటాయో, మాకు ఇలాంటి సంస్థలు కానీ ఇలాంటి మాకు సహకారం అందిస్తే మేము ఇంకా చాలా గొప్పగా మేము డెవలప్ అవుతామని చెప్తున్నారు. ఇక్కడ మేము ఎక్స్పో పెట్టడమే కాదు, చాలా నేర్చుకున్నాము. మార్కెటింగ్ ఎలా చేయాలి, ఒక కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఎంత మార్కెటింగ్ చేసినా కూడా మాకు ఇంకా కొన్ని ఇక్కడ నేర్చుకున్నాం ఇలాంటి ఎక్స్పోస్ పెట్టడం వల్ల అని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.